నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఎవరైనా కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. పైన ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కండి. అలా నొక్కడం వల్ల ఏంటంటే నేను పెట్టే కొత్త వీడియోల యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, లేకపోతే రాదనమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఈరోజు దొండ మొక్క గురించి, దొండపాదు గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ దొండపాదుని ఎలా పెంచుకోవాలి, దానికి కావాల్సినటువంటి మట్టి ఏ విధంగా ఉండాలి, అలాగే ఏ విధమైన కుండీల్లో పెరుగుతుంది, ఏ వాతావరణంలో పెరుగుతుంది, దీనికి ఫెర్టిలైజర్స్ ఏ వేయాలి, నెక్స్ట్ పురుగు కీటకాలు దీన్ని ఏమి ఆశిస్తాయి, దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి, నెక్స్ట్ ఎప్పుడెప్పుడు ఏ సీజన్లో ఇది బాగా పండుతుంది, ఏ వాతావరణంలో పండుతుంది, అన్నీ కూడా విపులంగా ఈ వీడియోలో మనం చెప్తానండి. ఫస్ట్ మనం దీనిని పాతుకోవడానికి ఏంటంటే జనరల్గా ఈ పండిపోయిన దొండకాయ ఉంటుంది కదా, దానిలోంచి విత్తనాలు తీసి వేసుకోవచ్చు, లేకపోతే విత్తనాలు మనం బయట ఎక్కడి నుంచి తెప్పించి వేసుకోవచ్చు. అయితే ఈ విత్తనాలు కూడా మొలకెత్తుతాయి. అయితే ఈ విత్తనాల ద్వారా వచ్చే మొక్క కాయలు కాయటానికి చాలా సమయం పడుతుందండి. కాబట్టి చాలామంది ఏంటంటే ఈ పద్ధతి ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా మొక్కనే తెచ్చి వేసుకుంటారు. అయితే మొక్క మనకు దొరకకపోతే ఎక్కడైనా పాదు సగం మొక్క ఏదైనా దొరికిందనుకోండి, కాండం, దీని స్టెమ్ దొరికినా చాలా మనం దాన్ని వేసుకోవచ్చు. ఈ స్టెమ్లో చూసారా, ఈ మాత్రం థిక్నెస్ ఉన్న స్టెమ్, ఈ మాత్రం లావు ఉన్న స్టెమ్ ఎక్కడైనా దొరికితే మీకు కణుపులు ఉన్నది, ఒక 4-5 కణుపులు ఉన్నది తెచ్చుకుని భూమిలో పాతాం అనుకోండి, ప్రతి కణుపు దగ్గర దానికి ఇలా పైకి పక్కన కొమ్మ కింద వస్తుంది, అది మొలకెత్తుతుంది. అలాగే వేళ్ళు కూడా వస్తాయి. కాబట్టి దీన్ని ఇలా రౌండ్గా చుట్టూ వేసుకున్నారనుకోండి, ఎక్కడన్నా 4-5 మొక్కలు వస్తాయి. దాని నుంచి కిందకి వేళ్ళు వచ్చి 4 మొక్కలు మనం పెంచుకోవచ్చు. అయితే నాకు ఇలాగ ఇంకా లావు అయిన కాండం ఒకటి దొరికింది. అది నేను నర్సరీలోంచి తెచ్చుకున్నానండి. నర్సరీలో వాళ్ళు ఎలా పెంచుతారు మొక్కలు అంటే, ఈ విధమైనటువంటి దాన్ని తీసుకుని కొంచెం లావుగా ఉన్న కాడని దీన్ని ఏం చేస్తారంటే ఒక సైడు ఒక చిన్న గ్రో బ్యాగ్లో మట్టేసి అందులో గుచ్చేస్తారు. గుచ్చేస్తే ఈ పక్క నుంచి కణుపుల దగ్గర దానికి కొత్త కొమ్మలు వస్తాయన్నమాట. అలా కొమ్మలు వచ్చాక మనకు అమ్ముతారు. ఈ విధంగా మనం కూడా మనకు దొరికితే మనం కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇదే విధంగా చేసుకోవచ్చు. వస్తుంది, చాలా బాగా పెరుగుతుందండి, ప్రాబ్లం లేకుండా పెరుగుతుంది. నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి గార్డెన్ సాయిల్ వచ్చి మనం కుండీలు వేసుకున్నప్పుడు 50% గార్డెన్ సాయిల్ అంటే మట్టి, 30% కంపోస్టు, ఇసుక వచ్చి 10%, కోకోపెట్ 10% వేసుకుని, బోన్ మిల్లు కానీ రాక్ పాస్పడర్ 100 గ్రాములు వేసుకుని, నీమ్ కేక్ పౌడర్ ఒక 2 గుప్పిళ్ళు వేసుకుంటే మట్టి తయారవుతుందండి. దీనిని బాగా కలిపి కుండీల్లో వేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని నేల మీద కూడా వేసుకోవచ్చు. ఈ మొక్కని నేల మీద వేసుకుంటే బాగా పెరుగుతుంది. కుండీలు వేసిన దానికంటే కుండీలో కూడా వేసుకోవచ్చు. దీనికి కుండీ సైజు వచ్చి నేను వాడింది 30 లీటర్లు పట్టే టబ్ అండి. 100 రూపాయల టబ్బులు అమ్ముతారు కదా, అది 30 లీటర్లు పట్టే టబ్ తీసుకుని దాని కింద హోల్స్ 4-5 హోల్స్, పెద్ద హోల్స్ పెట్టుకుని దాని మీద రాళ్ళు వేసి, లేకపోతే కోకో పిట్ కానీ ఆకులు, ఎండుటాకులు కానీ వేసి పైన తయారు చేసుకున్న మట్టిని పూర్తిగా నింపేయాలి. ఈ విధంగా పూర్తిగా నింపేసిన తర్వాత మధ్యలో దీనికి చిన్న కన్నం చేసుకుని మనం తీసుకొచ్చిన మొక్కని పాతుకోవాలన్నమాట. అయితే తీసుకొచ్చిన మొక్క ఇలా చిన్న గ్రో బ్యాగ్లో పెట్టి అమ్మారు. నర్సరీలో దొరికింది నాకు. ఒక 2-3 మొక్కలు తెచ్చుకున్నాను. ఒకటి ఎవరు తెచ్చారు, 2 మొక్కలు నేను వేసుకున్నాను. ఒకటి నేల మీద, ఒకటి ఇలా టబ్బలో వేసుకున్నాను అనమాట. ఇది చూడండి, ఈ మట్టి ఈ విధంగా వస్తుంది మనకి. ఈ కింద మట్టిలో వేళ్ళు ఉంటాయి కదా, దీన్ని ఏం చేస్తామంటే అడుగును కొంత భాగం ఓపెన్ చేసేస్తాం. ఆ కొంత భాగం మట్టి పై మట్టి తీయకుండా కింద మట్టి తీసేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఉన్న వేళ్ళు ఎక్స్పోజ్ అవుతాయి బయటికి. ఎక్స్పోజ్ అయ్యి కొత్త మట్టిలో ఈజీగా పాతుకుపోతాయి అన్నమాట. అలా లేదనుకోండి, వేళ్ళు అక్కడక్కడ తిరిగేసి ఈ మట్టికి ఆ మట్టికి తేడా వచ్చి మనం వేసిన నీళ్ళు, ఈ మట్టి గొల్లగా ఉంటుంది కదా మనం వేసింది, ఇలా నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. అందులోకి వెళ్ళదు మట్టి, అది గట్టిగా ఉండే మట్టి కాబట్టి మొక్క మొదట్లోనే పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఏళ్ళు బయటకు తీస్తే ఆ వేళ్ళు కొత్త మట్టిలో పాతుకుంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఏ మొక్క వేసినా సరే సగం వరకు మట్టి తీసేయండి, ఎక్కువ తెచ్చిన దానికి వేసుకోండి. నెక్స్ట్ ఆరోగ్యంగా ఉన్నదా లేదా కూడా మొక్క చూసుకోండి, లేకపోతే దాంట్లో ఉన్న కీటకాలు మళ్ళీ మన మట్టిలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. హెల్దీ మొక్క తీసుకోండి ఎప్పుడు తీసినా సరే. లేదంటే కొమ్మ దొరికితే కొమ్మ తీసుకుని మీరు పాతుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొక్క వేసుకున్న తర్వాత దీనికి శుభ్రంగా నీళ్లు వేసేసి బాగానే దీన్ని ఒక ప్లేస్లో పెట్టండి. ఎండ తగిలేలాగా పెట్టండి. ఫస్ట్ 2-3 ఒక వారం రోజులు షేడ్లో పెట్టండి. వారం రోజుల తర్వాత బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి. పెట్టి నేను చెప్పాను కదా, ఒకటి నేల మీద వేసాను మట్టిలోని, ఒకటేమో కుండీలో పెట్టాను. ఇది మట్టి నేల మీద వేసిన, పక్కన ఉన్న ఏంటని చెప్పేసి మీరు కంగారు పడకండి.
నాకు పందికొక్కులు వచ్చేస్తున్నాయని చెప్పేసి పందికొక్కులు రాకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు కత్తిరించి ఆ చుట్టూ వేసాను అనమాట. వేస్తే ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, అందుకు పందికొక్కులు రావాలి. ఇది నేల మీద వేసినటువంటి మొక్క బాగా ఎదుగుతుంది. అలాగే కుండీలు వేసిన మొక్క కూడా దాంతో సమానంగా ఎదుగుతుంది. చూసారు కదా, ఏ ప్రాబ్లం లేకుండా ఎదుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే వేసిన ఒక నెలాళ్ళకి బూడిద, కట్టె బూడిద ఉంటుంది కదా, పొయ్యిలో పాల్చడానికి బూడిద, ఆ బూడిద తీసుకొచ్చి వేయండి. అది చాలా మంచి ఎరువు దీనికి. కట్టె బూడిద చాలా మంచి ఎరువు. ఆ బూడిద వేయటం వల్ల మీకు త్వరగా దీనికి కాయలు వస్తాయన్నమాట, బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఒక పందిరి లాంటిది వేసుకోండి. చిన్న పందిరి అయినా సరిపోతుంది. మనం వేసే పందిరిని బట్టి, మట్టిలో వేసాం, నేలలో వేసామా, కుండీలో వేసామో దాన్ని బట్టి మొక్క యొక్క సైజు పెరుగుతుంది. కుండీలో వేసిన దానికి ఈ పందిరి సరిపోతుంది. ఇందులో కూడా బాగానే వచ్చినాయి నాకు. ఈ పందిరిలాగా ఒక 4 కర్రలు కట్టి పైన నా దగ్గర మెష్ ఉంటే ప్లాస్టిక్ మెష్ అది వేసేసాను. ఈ విధంగా సింపుల్గా తేల్చామన్నమాట. ఈ 2 కింద వేసిన మొక్కకి పైన వేసిన మొక్క 2 పక్క పక్కనే పెట్టాను. కొద్దిగా లైటింగ్ బాగా తక్కువగా ఉందండి ఈవినింగ్ తీయటం వల్ల, సారీ. ఈ ఒక్క క్లిప్ అలాగ వచ్చింది. పందిరి బాగానే కనిపిస్తుంది కదా, ఈ విధంగా పెట్టుకున్నాం అనమాట పందిరి. ఇప్పుడు దీనికి రెగ్యులర్గా నీరు ఇస్తున్నారండి. దీనికి ఎండ ప్రాంతాలు బాగానే ఉంటాయి, ఎక్కువ ఎండ బాగానే ఉంటుంది. కానీ వాతావరణంలో తేమ ఉండాలి. వాతావరణంలో తేమ ఉంటే కోస్టల్ ఏరియాస్లో ఇది చాలా బాగా వస్తుంది. అంటే దీనికి నీరు రెగ్యులర్గా ఇస్తుండాలి, అంటే కొంచెం తడిగా ఉండాలి ఎప్పుడూనే. అలాగని చెప్పి నీరు నిల్వ ఉండకూడదు. నీరు నిల్వ ఉండకుండా మంచి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి. వేసిన నీరు ఎప్పటికప్పుడు భూమిలోకి అలా బయటకు పోతూ ఉండాలి. అలాగని చెప్పి ఎండిపోకూడదు, డ్రై అయిపోకూడదు సాయిల్. అలాంటి వాతావరణంలో చాలా బాగా విపరీతంగా పెరుగుతాయి కాయలు. మీకు ప్రతి వారం కాస్తూనే ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్నగా పువ్వులు కాయలు మొదలైనప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ దీనికి ఒకసారి ఎరువుని ఇవ్వాలి మొక్కకి ఫస్ట్ టైము. తర్వాత ప్రతి నెల మనం ఎరువు ఇస్తూ ఉండాలి. ఎరువు ఇచ్చే ముందు ఈ కలుపు ప్రతి వారం తీసేయండి. ఎరువు ఇచ్చే ముందని కాదు, ప్రతి వారం కలుపులు తీసేస్తూ ఉంటాం. మట్టిని శుభ్రంగా గుల్లగా చేసి ఎరువుని ఇస్తూ ఉండాలి. ఎరువు కింద నేను ఏం చేశానంటే కంపోస్ట్, కిచెన్ కంపోస్టు, అలాగే మస్టర్డ్ కేకు, వేపపిండి, ఈ 3 కలిపి సమాన పాళ్ళలో వేస్తుండేవాడిని. సమాన పాళ్ళ కదా, కిచెన్ కంపోస్ట్ ఎక్కువ వేసేవాడిని, కొద్దిగా వేపపిండి, కొద్దిగా మస్టర్డ్ కేక్ పౌడర్, ఈ 3 కలిపిస్తుండేవాడిని. దీనికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇలాగ మట్టిని గుల్లగా చేసి దాంట్లో వేసి ఎప్పుడు ఎరువు వేసినా కూడా దానిపైన నీరు కంపల్సరీ పెట్టాలి. మనం ఇలాగ పొడి ఎరువు వేసినప్పుడు, లిక్విడ్ ఫెర్టిలైజర్ కాకుండా ఎలాంటి ఎరువు వేసినప్పుడు నీళ్లు కంపల్సరీ పెట్టాలి. అలా చేయటం వల్ల ఏంటంటే మొక్కకి ఇది బాగా కరిగి ఎరువు స్లోగా అందుతుంది. ఇలాంటి ఎరువు స్లోగా అందుతుంది. లిక్విడ్ ఫెర్టిలైజర్లా కాకుండా ఈ ఎరువు స్లోగా ఎరువు మీకు 20 రోజులకు ఒకసారి ఇచ్చినా, 30 రోజులకు ఒకసారి ఇచ్చినా ఎరువు పర్వాలేదు, సరిపోతుంది. అయితే బూడిద మాత్రం అప్పుడప్పుడు మీకు దొరికినప్పుడు, కానీ రెగ్యులర్గా దొరకదు కాబట్టి కట్టెబూడి దొరికినప్పుడు 2-3 గుప్పులు తీసుకొచ్చి ఇలాగ అంచున వేసేస్తుండండి. వేసి నీళ్లు పోసేయండి. ఈ కట్టెబూడి చాలా మంచిదండి. దీని మీద వచ్చి చీడపీడలు కూడా కట్టెబూడిది జల్లితే ఆ చిన్న చిన్న నల్లపెన్ లాంటిది ఏమన్నా పడితే పోతుంది. ఇక దీనికి వచ్చి డిసీజెస్ మామూలుగా అన్ని మొక్కలకు పెద్దగా దీనికి డిసీజెస్ ఏమి రావండి. చాలా బండగా పెరుగుతుంది మొక్క. చిన్న చిన్న డిసీజ్ ఏమన్నా వస్తే మీరు మామూలుగా వెల్లుల్లితో కలిపిన పెస్టిసైడ్ కానీ వేపతో కలిపిన పెస్టిసైడ్ కొడితే సరిపోతుంది, ఇంకేమి రాదు దీనికి. సింపుల్గా నాకైతే ఇంతవరకు ఏమి రాలేదు. కాయలు కూడా వచ్చేసినప్పుడు కానీ ఏ విధంగా ప్రాబ్లం రాలేదు. ఇది ఎరువులు, పెస్టిసైడ్స్ గురించి అండి. వర్షాల కాలంలోనే, శీతాకాలంలోనే కొద్దిగా కాపు తగ్గుతుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, దీనికి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడే మీకు కాపు బాగా వస్తుంది. అలాగని చెప్పి మరీ ఎండలో పెట్టకండి. యావరేజ్గా ఉండాలి ఎండ. కొంచెం ఎక్కువైనా కూడా నేల మీద ఉన్నది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. షేడ్లో ఉన్నా కూడా బాగానే వస్తుంది, షేడ్ నెట్ కింద ఉన్నా కూడా బాగానే వస్తుంది. అయితే బాగా షేడెడ్ ఏరియాలో పెట్టడంలో ఏంటంటే మీకు కాపు సరిగ్గా రాదు. అర్థమైంది కదా ఇప్పుడు మీకు దీని పరిస్థితి. ఈ కింద వేసిన మొక్క సమానంగా కుండీలు వేసిన మొక్క కూడా బాగానే పెరిగింది. కాయలు కూడా ఫస్ట్ టైం రావటం బాగానే వచ్చినాయి, పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి చక్కగానే. అంటే కొద్దిగా కాపు తక్కువ ఉంది ఫస్ట్ టైం కదా. ఇది ఇంచుమించుగా విపరీతంగా కాసేస్తుందండి కాయ. చూసారు ఎలా దగ్గర కాసేస్తుంటుంది అనమాట. పాలినేషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు, అన్నీ బాగానే జరుగుతాయి. మీరు ఎప్పుడు కూడా ఒక మొక్క కాకుండా 2-3 మొక్కలు వేసుకోండి, 2-3 పాదులు వేసుకుంటే పాలినేషన్ ప్రాబ్లం కూడా మీకు ఉండదు. కాయలు సరిపోతాయి. మెయిన్ పాలినేషన్ కంటే ముఖ్యంగా ఏంటంటే మీకు కాయలు సరిపోతాయి అన్నమాట. చిన్న కుండీలో 2-3 కుండీలు వేస్తున్నారు అనుకోండి, 3 ఒకదాని మీదకి ఎక్కించేసినా పర్వాలేదు.
మూడిట్లు కలిపి మీకు ఊరక సరిగ్గా సరిపోతాయి. మీకు ఇంచుమించు 10 డేస్కి ఒకసారి కాయలు కాస్తాయండి. 15 రోజులకు ఒకసారి కన్నా కూడా మీకు దిగుబడి వస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అదేవిధంగా ఇక్కడ పెట్టిన 2 వీడియోలు కూడా మీకు ఉపయోగపడతాయి, చూడండి. థ్యాంక్ యూ.